ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు తాము డిమాండ్ చేస్తే ప్రధాని పట్టించుకోకుండా లోక్సభ నుంచి వెళ్లిపోయారన్నారు. ఈ నెల 24న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వస్తారన్నారు. ఎల్ఓపీ రాహుల్, ఏఐసీసీ చీఫ్ ఖర్గేలను కలిసి బీసీ కోటా అంశాన్ని వివరిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం ఇందిరాభవన్లో 42% బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందన్నారు. 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ ప్రెజెంటేషన్ ఇస్తారని తెలిపారు మల్లు రవి. కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ 100 మంది అందరికీ ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇందిరా భవన్ లో ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఐఎన్సీకి సంబంధించిన ఎంపీలందరినీ మేము తెలంగాణ రాష్ట్ర ఎంపీలందరం వారందరినీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా కూడా మేము ఇన్విటేషన్ని ప్రతి ఒక్క ఎంపీకి కూడా రేపటి నుంచి 23వ తారీఖు దాకా 24 ఉదయం వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ మధ్య ఈ క్యాస్ట్ సెన్సస్ సబ్మిట్ చేసినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇది సరిగా చేయలేదు, దీంట్లో తప్పులు జరిగినాయి అని మాట్లాడారు. దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా, వారి కింద థోరట్ గారు, ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరినీ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టు 4 రోజుల కిందట ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అధికారులకి తెలంగాణలో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సెన్సస్ అత్యంత శాస్త్రీయంగా జరిగినాయి, ఇంత మంచిగా ఎక్కడ జరగవు అని చెప్పి ప్రతి ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టు అథెంటికేటెడ్ గా ఉందని చెప్పారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 నెలల్లో పెట్టాలని హైకోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చింది. దాని ప్రకారం 42% రిజర్వ్ పెట్టాలని తెలంగాణ రాష్ట్రం మన గవర్నర్ దగ్గరికి పంపించారు ఆర్డినెన్స్ కోసం. దాని మీద పెట్టాలనుకుంటున్నాం. అది ఇప్పుడు ఉన్నటువంటి మా ముందున్నటువంటి సమస్య. దాన్ని 42%ని ఏ పరిస్థితుల్లో అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మాటలు చెప్పడం కాదు, చేతల ద్వారా చూపించాలని.